హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మీకు ఈ మోటో జీ సిరీస్ నుంచి ఒక బడ్జెట్ మొబైల్ అయితే రాబోతుంది. మోటో G37 పవర్ అనమాట. ఇది మనకి 14,000 నుంచి 16,000 అయితే ఉంటుంది. ఈ మధ్యలో ప్రైస్ అయితే ఉంటుంది. నాకు తెలిసిన వరకు మేబీ 16,000 అయితే ఉండొచ్చు. సో రీసెంట్గా చాలామంది బడ్జెట్ మొబైల్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఈ పరిస్థితుల్లో 30,000-40,000 పెట్టి ప్రైస్ మంచి మొబైల్స్ కొనలేరు కదా. సో చాలామంది ఏమంటే ఫస్ట్ బడ్జెట్ మొబైల్ చూసుకుందాము, మళ్ళీ మనీ ఎక్కువ ఉంటే ఆ తర్వాత మంచి మొబైల్కి వెళ్దామని ఇంటెన్షన్తో ఉంటారనమాట. అంటే మనకి మోటో జీ సిరీస్లో ఈ పవర్తో వస్తాయి చూడండి మొబైల్స్, భలే ఉంటాయన్నమాట మొబైల్స్ అయితే మాత్రం. కాకపోతే ఈ మొబైల్లో స్పెక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి స్పెక్స్ అయితే. గైస్, ఇంతవరకు మీరు వీడియో చూసింటారు కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చిండే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను పెడుతుంటా కాబట్టి మీకు నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి అనమాట. మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఎదగలేము. సో మాలాంటి క్రియేటర్స్ చాలామంది ఉన్నారనమాట. చాలామంది ఉన్నారు, మంచి మంచి కంటెంట్ మీకు షేర్ చేస్తుంటారనమాట. అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మీకు ఎల్లప్పుడు వాళ్ళు తోడుకుంటారు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంటారనమాట. మీరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఓకే గైస్, లేట్ చేయకుండా ఇంక ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. మెయిన్గా మనకి మోటో జీ సిరీస్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఆడరు, బట్ మనకి ఇది ఎక్కువ లెదర్తో రాబోతుంది. గ్రిప్ చాలా బాగుంటుంది పట్టుకునేటప్పుడు. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది, 3.5 అడ్వాన్స్ జాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే కాదు. IP64 అంటే చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. ఇది ఒకటే కాదు, మనకి ఇక్కడ మిలిటరీ గేట్ స్టాండర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ ప్లస్ పాయింట్. మోటోలో మనము ఎప్పుడైనా చూడొచ్చు అనమాట. మనకి డ్యూరబిలిటీలో చాలా బెటర్గా ఫోకస్ చేస్తారు. గైస్, నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 8.8 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ ఎందుకు చాలా ఎక్కువ పెట్టేస్తారు నాకు ఇప్పుడు అర్థం కాల. ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా ఇంత థిక్నెస్ ఉండదు. 8.8 mm అంటే చాలా ఎక్కువ థిక్నెస్. నెక్స్ట్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 215 grams అయితే వెయిట్ ఉంది అనమాట. నాకు ఇక్కడ నచ్చింది ఏమంటే థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. థిక్నెస్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఈ మొబైల్లో. ఇంకొకసారి మీరు డిజైన్ అయితే లుక్ చేయండి. డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డిజైన్ అయితే వీళ్ళేం పెద్దగా చేంజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మనకి మోటో జీ సిరీస్లో ఏ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 inches IPS LCD ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీద రాబోతుంది. సో బట్ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ కాబట్టి ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. పర్లేదు, ఇక్కడ మనకి రీఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో మంచిగా థింక్ చేశారనమాట. ఇది మనకి మంచి రీఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్ మొబైల్కి. 1015 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ 1000 nits అబోవ్ కాబట్టి మనకి బ్రైట్నెస్ లెవెల్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ వాడేటప్పుడు ఇంకా మీకు బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మీకు L1 సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వెబ్సైట్స్ కంటెంట్ క్వాలిటీని కొంచెం బెటర్గా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇదే మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ప్రాసెసర్ కొంచెం మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి మనం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రాసెసర్ నుంచి. ఇది 6 nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్, LPDDR4X రాబోతుంది. అలాగే ఇది UFS 2.2 రాబోతుంది అనమాట. అలాగే మనకి ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. హెల్లో మోటో UI అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. మనకి బేస్ వేరియంట్ 4+128GB తో రాబోతుంది. సెకండ్ వేరియంట్ అయితే 4+256GB రాబోతుంది. ప్రెసెంట్ అయితే మనకు ఈ రెండు వేరియంట్స్ తోని ఈ మొబైల్ అయితే రాబోతుంది మాక్సిమం. అలాగే ఇందులో మీకు మైక్రో SD కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇంకా మైక్రో SD కార్డ్ యూజ్ చేసుకొని మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను, హెవీగా యూజ్ చేయాలనుకుంటే మీకు ఈ ప్రాసెసర్ అంత బెటర్గా అయితే హెల్ప్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకొస్తుంది కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 15 MP రాబోతుంది. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 2K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మెన్షన్ చేయలేదు. సెల్ఫీ కెమెరా 8 MB రాబోతుంది. ఇంకా మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని డీసెంట్ ఫ్రంట్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఏదో సెల్ఫీ కెమెరా తీసుకున్నాం అనే టైప్లో అయితే ఉంటుంది, కానీ మరి మీరు సెల్ఫీ ఫోటోస్ కూడా పెద్దకైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 2K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ ఇచ్చారనమాట. బ్యాటరీ ఇక్కడ చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తారు. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది మనకి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 6 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం ఫైనల్లీ మోటో G37 పవర్ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. సో గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.